శ్రోతలకు నమస్కారం. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం. ఇంతకీ ఎవరి పోలే, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అనే ఆసక్తికరమైన అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని కూడా సూచించేటటువంటి గాథ. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజు పోలీస్ వర్గం. కార్తీక మాసం నెల రోజులు కార్తీక స్నానాలు చేసి తెల్లవారుజామున పెట్టే దీపం, హరిహరుల ఆరాధన, పంచాక్షరి మననంతో పునీతులవుతారు మహిళలు. ఈ మాసం ముగింపును పురస్కరించుకొని మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారుజామునే పోలిని స్వర్గానికి పంపుతారు. దీనిలో భాగంగా నదీ స్నానం చేసి ఆవునేతిలో ముంచిన ఒత్తులను అరటి దొప్పలలో పెట్టి వెలిగించి ఆత్మస్వరూపమైన ఆ దీపాలను నదీ ప్రవాహంలో వదులుతారు. ఒక చోట అత్తగారు, 5 కోడళ్ళు, అత్తగారి అహంకారం, ఇలా సాగుతుంది పోలి యొక్క వృత్తాంతం. దీనిలోని పరమార్థాన్ని చూస్తే అహంకారానికి 4 కోడళ్ళు సహకరించి వారు కూడా అజ్ఞానంలో కూరుకుపోవడం అనేది ఇందులో అంతరంగా ఉన్న గాథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలు వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవీ సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో ఒత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద ఒక బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దించివేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. అలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా
ఈ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. పోలి దీపాలను వెలిగించుకోవడానికే సుముఖంగా ఉన్నారు. ఇది పోలి స్వర్గం యొక్క వివరం. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత సంగతి. ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడమే ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధ, కానీ ఆడంబరం కాదని ఈ కథ మనకు తెలియజేస్తుంది. అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తోంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ఈ కథ ద్వారా భగవంతునికి కావలసింది నిర్మలమైన భక్తి శ్రద్ధలు మాత్రమేనని, వారి వారి శక్త్యానుసారం భగవంతుణ్ణి ఆరాధిస్తే భగవంతుడు ప్రసన్నుడై ఎల్లవేళలా సంరక్షిస్తాడని తెలిపే కథనే పోలీస్ వర్గ దీపం అని అంటారు. కార్తీక మాసమంతా వ్రతదీక్షగా దీపాలు వెలిగించి కార్తీక స్నానాలు ఆచరించిన వారు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారుజామున ఉద్యోపన చేసుకోవాలి. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టాలి. తరువాత కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం దీపారాధన చేసిన ఫలితాన్ని తెలియజెప్పే పోలి యొక్క కథను చెప్పుకొని అక్షంతలు వేసుకుంటే మోక్షం కలుగుతుందని ప్రతీతి. అంతేకాకుండా కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 ఒత్తులను వెలిగిస్తే మాసమంతా దీపారాధన చేసిన ఫలితం ప్రాప్తిస్తుందని చెబుతారు. ధన్యవాదములు.